ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గతంలో మేము చదువుకునే టైంలో ఉన్న శాసనసభ ఎవరికైనా ఐడెంటికల్ మార్క్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తర్వాత 2 ముక్కలు అయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీనే మనకు నమూనా ఉండే పరిస్థితి. కానీ మేము ఎమ్మెల్యే టైంకి ఇక్కడ రాష్ట్రం 2 అవటం, ఇక్కడ అమరావతి శాసనసభ అవటం, ఇలాంటి కోరుకున్నాడు గతంలో చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే అవుతున్నాడు ఎవరి నుండి ఆ శాసనసభకి ఎన్నిక అనుకున్నాళ్ళు ఇప్పుడు ఈ శాసనసభలో ఉంటే వాళ్ళకి అక్కడ ముఖ్యమంత్రి గారితో లేదా అక్కడ స్పీకర్ గారితో మాట్లాడి కొంచెం పర్మిషన్ ఇస్తే ఒకసారి ఆ హౌస్ చూద్దామన్నది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, టైం కేటాయించింది. విజయవాడ నుంచి గన్నవరం 19 కిలోమీటర్ల దూరం ఉంటే గన్నవరం నుంచి మచిలీపట్నం 64 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అలాగే పెనమలూరు నియోజకవర్గం అయితే పెనమలూరు 9 కిలోమీటర్ల దూరం ఉంటే మచిలీపట్నం 60 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అలాగే ప్రజలు ప్రభుత్వ కార్యాలయ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి రెవెన్యూ డివిజన్ కేంద్రాలకి ఎక్కువ దూరం ఏర్పడిన పరిస్థితి. ఈ ప్రయాణాలు ఖర్చుతో కూడిన వ్యవహారం అధ్యక్ష ప్రజలకి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి విజయవాడ టౌన్ 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే పోలీస్ కమిషనరేట్ దగ్గర కానీ 60 కిలోమీటర్ల దూరం ఉన్న మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్ దగ్గర కాదు అధ్యక్ష. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు అధ్యక్ష. ఇంకా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బదిలీలు పదోన్నతులు చేసిన పరిస్థితి అధ్యక్ష. జిల్లాకు అవసరమైన అధికారులకు అన్ని శాఖలకు ముఖ్య కార్యాలయాలు లేని పరిస్థితి అధ్యక్ష. అలాగే నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినప్పుడు అధ్యక్ష 5,200 కోట్ల టర్న్ అని 8,500 కోట్లకు పెంచి 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చి ఎడ్యుకేషన్ లోన్ కూడా పొలం తాకట్టు పెట్టుకుని ఇచ్చింది భారతదేశంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టి ఇన్ని చేసి దేశంలో నెంబర్ 1గా పెడితే నన్ను తీసేసిన పరిస్థితి. అంటే గత ప్రభుత్వం ఎంత